కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నారు. కవిత ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు. కేటీఆర్ తీరు చూస్తుంటే అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. డ్రైవర్లంతా ఇలా అయిపోతే ఇక బీఆర్ఎస్ కారు ఎట్టిపోతుంది? అదే బీఆర్ఎస్ నేతలకు అర్థం కావడం లేదు. ఓ పద్ధతి లేకుండా చేస్తున్న రాజకీయంతో మొదటికే మోసం వచ్చే పరిస్థితులు వస్తున్నాయి. పీఎస్సీ చైర్మన్ గా అరికపూడి గాంధీని నియమించడంతో కౌశిక్ రెడ్డి చేసిన వ్యవహారం, హరీష్ చేసిన రచ్చ ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ చేసుకునేందుకు బీఆర్ఎస్ కింద మీద పడుతుంది. ఎంతగా అంటే గాంధీని కూడా చిన్న మాట అనేందుకు హరీష్ రావు సిద్ధపడటం లేదు. కౌశిక్ రెడ్డి తాను గాంధీనే అన్నానని, ఆంధ్రోళ్లను అనలేదని పదే పదే చెప్పుకుంటున్నారు. కానీ ఆయనేమన్నాడో ఇప్పటికే అందరికీ స్పష్టత ఉంది. ఈ విషయంలో బీఆర్ఎస్ వ్యూహం ప్రకారం చేసిందేమీ లేదు. గాలి ఎటు వస్తే అటు కొట్టుకుపోయినట్లుగా రాజకీయం చేస్తున్నారు. చివరికి అది పార్టీకే డ్యామేజ్ చేస్తుంది. కేసీఆర్ రోజువారీ పార్టీ వ్యవహారాలను పట్టించుకునేందుకు సిద్ధంగా లేరు. కేటీఆర్ ఇక్కడ లేరు. హరీష్ రావు ఎక్కువగా సిద్దిపేటకు పరిమితమవుతున్నారు. బాధ్యత ఉంది కాబట్టి ఆయన ఫోర్స్డ్ రాజకీయం చేస్తున్నారు. తనకు రావాల్సిన పీఏసీ కోసం కౌశిక్ రెడ్డి రాజకీయం కోసం హరీష్ ముందుకొచ్చారు. కానీ ఆయన దూకుడుతో తనకు చిక్కులొస్తాయని హరీష్ భావించలేదు. కారణం ఏంటో తెలియదు కానీ బీఆర్ఎస్ ఇప్పుడు పై లెవెల్లోనే నాయకత్వం లోపం స్పష్టంగా కనిపిస్తుంది. కౌశిక్ రెడ్డి లాంటి వాళ్లు ఈ అడ్వాంటేజ్ ను వాడుకుని చేయాల్సినంత గోల చేస్తున్నారు. చివరికి ఈ కారును తీసుకువెళ్లి ఎక్కడ యాక్సిడెంట్ చేస్తారో అని క్యాడర్ కూడా ఆందోళన చెందుతున్నారు.